హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? ఈ మధ్య మనం చాలా సంఘటనలలో పిల్లలు నీటిలో పడిపోయి ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం కదండి. అది చాలా శోచనీయం, చాలా బాధాకరం. సో దానికి సంబంధించిన ఒక శ్లోకం చెప్తాను. ఈ మధ్య అనన్య అనే ఒక మెడికల్ స్టూడెంట్ కూడా మంచి కౌన్సిలర్, వాళ్ళ మదర్ చాలా ఫేమస్ ఆవిడ. కానీ ఆ పిల్ల మరి 20 అడుగుల ఎత్తు నుంచి కొండరాళ్ళ మీద నుంచి అలా దూకిందంటే అసలు చాలా బాధాకరం. అది చాలా బాధ అనిపించింది నాకు తలుచుకుంటే. దీనికి మనకు ఈ నీతి శ్లోకాలు కనుక మనం ఫాలో అయితే, తెలుసుకుంటే అర్థాలు అందులో ఏం చెప్తారనేది మనం ఫాలో అవ్వాలండి ఖచ్చితంగా. ఈ శ్లోకం చూడండి, ఇప్పుడు నేను చెప్పేది. నస్నానమాచరేద్ భుక్త్వా నాతురో న మహానిషి వస్త్రేణ సహ నస్నానం నా విజ్ఞాతే జలాశయే. ఎక్కడ మనం స్నానం చేయాలి, ఎలాంటి చోట ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు చేయకూడదు. నస్నానమాచరేద్ భుక్త్వా, భుక్త్వా అంటే భోజనం చేసిన తర్వాత, న స్నానం ఆచరేత్ తినగానే మనం స్నానం చేయకూడదు. ఎప్పుడు చేయాలి? కాలకృత్యాలు అనేవి ఎప్పుడు తీర్చుకోవాలంటే మనం నిద్ర లేవంగానే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఆ తర్వాత స్నానం అనేది కంప్లీట్ చేసుకోవాలి, స్నానం ముగించుకోవాలి. న స్నానం ఆచరేత్ భుక్త్వా, భుక్త్వా అంటే భోజనం చేసిన తర్వాత, న స్నానం ఆచరేత్ ఎవరు కూడా స్నానం చేయకూడదు. నాతురో న మహానిషి, మహానిషి అంటే మిడ్ నైట్, అర్ధరాత్రి వేళల్లో, అపరాత్రి వేళల్లో. ఈ మధ్య ఆఫీసుల నుంచి ఎప్పుడెప్పుడో కానీ పిల్లలు రావట్లేదు కదా, నైట్ డ్యూటీలు చేస్తున్నారు, అర్ధరాత్రులు వెళ్తున్నారు, అర్ధరాత్రులు వస్తున్నారు, వేళాపాళ లేదు వాళ్ళు రావడానికి వెళ్ళడానికి కూడా. సో ఆహార వ్యవహారాలు కూడా అలాగే ఉంటున్నాయి. టైమ్లీ అంటే తగిన సమయానికి అన్నం తినడాలు ఉండదు. సో అలా ఉన్నప్పుడు ఆరోగ్యం అనేది చాలా దెబ్బతింటుందండి. కాబట్టి ఎలాంటి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేస్తున్నా సరే, ఎలాంటి జీవన శైలికి మనం అలవాటు పడినా సరే, మనం తూచా తప్పకుండా మన ఆహార వ్యవహారాలు అనేది టైం ప్రకారం తీసుకోవాలండి. అలా తీసుకుంటే కనుక మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఓకేనండి. ఏమంటున్నాడు ఇక్కడ? నస్నానం ఆచరేత్ భుక్త్వా నాతురోన్న మహానిషి. మహానిషి అంటే అర్ధరాత్రి వేళల్లో, అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో వచ్చేసి ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చినా, లేదంటే ఆఫీసుల నుంచి వచ్చినా, ఎంత తాపం తట్టుకోలేకపోయినా, ఎండాకాలం చూడండి మనకు 1-10 సార్లు స్నానాలు చేయాలనిపిస్తుంటుంది. కానీ ఎంత ఆతురతగా ఉన్నా, ఎంత తపనగా ఉన్నా, వేడిమి భరించలేకపోతున్నా అర్ధరాత్రి వేళ స్నానాలు చేయకూడదు. నాతురోన మహానిషి. ఎందుకు చేయకూడదండి అంటే మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి రీజన్ లేకుండా ఉండదు, వాళ్ళు చెప్పేదానికి రీజన్ లేకుండా ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక పరమార్థం ఉంటేనే వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. అర్థమైందండి? నస్నానమాచరేత్ భుక్త్వా నాతురోన మహానిషి వస్త్రేణ సహ నస్నానం. వస్త్రేణ సహ అంటే ఎప్పుడైనా సరే చూడండి, మగవాళ్ళు పూర్వం ఎలా ఉండేదంటే బావులు ఉండేవి, ఆ బావుల దగ్గర చిన్న టవల్స్ కట్టుకునో లేదంటే అంగవస్త్రాలు కట్టుకుని స్నానాలు చేసేవాళ్ళు. మగవాళ్ళు అంగవస్త్రం లేకుండా స్నానం చేయకూడదట. మామూలుగా స్త్రీలైతే లోపల బాత్రూమ్స్ లో, మనం ఇప్పుడు స్నానాలు చేస్తున్నాం కదా, బాత్రూమ్స్ లో వస్త్రేణ న స్నానం కుర్యాత్. వస్త్రేణ అంటే వస్త్రాలతో మనం స్నానం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎప్పుడు చేస్తారు ఆ స్నానాలు అంటే, ఎవరైనా చనిపోయినప్పుడు, మనకు మైల అనేది సోకినప్పుడు, అలాంటప్పుడు స్నానాలు ఉన్నపలంగా బట్టల మీద చేస్తారు, కానీ బట్టలతో స్నానం అనేది చేయకూడదు. ఓకేనండి. నెక్స్ట్, నా విజ్ఞాతే జలాశయే. చూడండి, ఇప్పుడు ఈ అనన్య అనే అమ్మాయి ఆ ప్లేస్ ఎలాంటిదో తెలీదు, అక్కడ లోతు ఎంత ఉంటుందో తెలీదు. రెగ్యులర్ గా మనం ఎక్కడికైనా వెళ్ళొస్తున్నాం అనుకోండి, ఏ చెరువు పక్కనో చెరువు దగ్గర మనం రోజు తిరుగుతూ ఉంటాం అనుకోండి, మన ఊళ్ళో చెరువు. అలా అయితే మనకు ఎక్కడ లోతుంది ఎక్కడ లోతు లేదు అనేది మనకు తెలుస్తుంది కదా. నా అవిజ్ఞాతే జలాశయే నస్నానం కుర్యాత్ అంటే వాటి గురించి, జలాశయాల గురించి మనకు అవగాహన లేనప్పుడు అలాంటి చోట అస్సలే స్నానం చేయకూడదు, అలాంటి నీళ్లలో అసలు దిగనే కూడదు. మరి ఆ పాప ఎలా అంత పైనుంచి దూకిందో, ఎందుకు దూకిందో, ఎంతమంది వెళ్ళారో, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంత దారుణంగా ఆలోచిస్తున్నారు పిల్లలు? సరదాగా వెళ్ళొచ్చండి,
ఇంట్లో పేరెంట్స్ అనేవాళ్ళు మన కోసం, తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు అనేది ఎందుకు ఆలోచనకు రాదు నాకు అర్థం కాదండి. అలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నీటిలోకి అసలు దిక్కకూడదు. నా విజ్ఞాతే జలాశయ అంటే, అవిజ్ఞాతే జలాశయ అంటే తెలియని నీటిలోకి అస్సలు దిగి స్నానాలు అనేవి చేయకూడదు. ఈ మధ్య చాలా మంది పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, చదువుకునే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు నీటిలో జారిపోయి, ఈ మధ్య ఒక తల్లి పిల్లలతో పాటు చెరువుకి వెళ్ళి పిల్లల్ని కోల్పోయింది, 3 పిల్లల్ని. అసలు ఎంత దారుణం అండి, అలా వెళ్ళకూడదు అసలు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ శ్లోకాలన్నీ మనకు నీతిని ఉపదేశిస్తున్నాయి, మంచిని ఉపదేశిస్తున్నాయి, సన్మార్గంలోకి మనని వెళ్ళేలాగా చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి, మేలు చేస్తాయి. ఇలాంటివన్నీ తెలుసుకోవడం ఎంతైనా అవసరం. గుర్తుపెట్టుకోండి, మీకు జలాశయాల గురించి అవగాహన లేనప్పుడు, కొత్త ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు అలాంటి నీటిలోకి అసలు మీరు దిగనే వద్దు. ఈ మధ్య కుంభమేళా జరిగింది కదా ప్రయాగ్రాజ్. సో అక్కడ ఆ ప్రభుత్వం వాళ్ళు తగిన ఏర్పాట్లు అవి చేసుంటారు. కాబట్టి అలాంటి చోటైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విధి బలీయం అండి, మనం తప్పించలేం దేన్ని కూడా. కానీ ఉన్నంత వరకు మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. జాగరూకతతో ఉండడం అనేది చాలా అవసరం. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించకండి, మీతో పాటు తీసుకెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు పిల్లలు స్వతంత్రులు అయిపోయారండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళు ఎవరితో అయినా తిరగచ్చు, అంటే ఎలాగైనా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనే మైండ్ థాట్ లో ఉన్నారు, ఆలోచన దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది అన్ని విధాలా శ్రేయస్కరం కానే కాదు. మీరు పిల్లలు ఎక్కడికైనా వెళ్తుంటే తగు జాగ్రత్తలు చెప్పండి, నీటిలోకి దిగద్దని చెప్పండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఎంజాయ్మెంట్స్ ఎంత అవసరమో, జీవితం అనేది చాలా అమూల్యమైనది, దాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ పిల్లల బాధ్యత మీదే. బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సింది మీరేనండి. జాగ్రత్త వహించండి. మరి ఆ తల్లికి ఎంత కోత మిగిల్చిందో, ఆ పాప ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత బాగా చదువుకుంటుందో ఆ పాప పాపం. అలాంటి అమ్మాయి చేయి దాటిపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఆ తల్లిదండ్రులకు. కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఆలోచించండి తల్లిదండ్రుల గురించి. పిల్లల్ని పంపించేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. ఇలాంటి దుఃఖాలు అనేవి మీ అందరికీ చాలా దూరంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ఆ శ్లోకం చూడండి. నస్నానం ఆచరేద్ భుక్త్వా నాతురో న మహానిషి వస్త్రేణ సహ నస్నానం నా విజ్ఞాతే జలాశయే. బాగుంది కదండి. సో జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త వహించండి. మీకోసం మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారనేది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటివి తెలుసుకోవడం మీ శ్రేయస్సుకి చాలా మంచిదండి. ఓకేనండి. నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.